సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో ఉన్న శ్రీ సాంబశివ దేవాలయంలో కోతులు ఇబ్బంది పెడుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆలయ పూజారి రమేష్ మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న సాంబశివ దేవాలయంలో పూజ చేస్తుండగా కోతులు వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయని, కోతుల వల్ల గుడికి రావాలంటే భయంగా ఇబ్బందిగా ఉందని, అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకొని వెంటనే కోతుల బెడద లేకుండా చేయాలని కోరుతున్నారు రమేష్. నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈ యొక్క వేణుగోపాలస్వామి దేవాలయం సాంబశివ దేవాలయంలో నేను అర్చకుడిగా పనిచేస్తున్నా. నా పేరు రమేష్ శర్మ. ఈ కోతుల బెడద బాగా అయ్యేసరికి మాకు పూజ చేయడం అనేక ఆటంకం ఏర్పడుతున్నది. అవి దాడి చేయడం, లోపలికి ప్రవేశించడం, చిందరవందర చేయడం, గాయపరచడం లాంటివి చేస్తుంది. భయభ్రాంతులై భక్తులు ఆ గుడికి వచ్చుడే బంద్ చేసేది. ప్రతి వాడ ఈ వేణుగోపాలస్వామి వీధి నుంచి మొదలు పెడితే ఈ దేవాలయం దానిక ఈ కోతులు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నాయి. వైర్లు తెంపుడు, ఆ తర్వాత నల్లాలు విరగొట్టుడు, అనేక రకాలైన ఇబ్బందులు కలిగజేస్తున్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది కానీ, అధికారులు కానీ, విలేకరులు కానీ, మీడియా కానీ దయచేసి ఈ యొక్క విషయంలో శ్రద్ధ చూపించి ఎలాగైనా ఈ కోతుల బాధను లేకుండా చేయవలసింది, మమ్మల్ని ప్రశాంతంగా పూజ చేసుకోవలసిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా ఈ కోతులు అందరిపై దాడి చేసి కొరికి గాయపరిచి అనేక రకాలుగా భక్తులను ఇబ్బంది పెట్టేసరికి భక్తుల సంఖ్య దేవాలయంలో తగ్గిపోయింది. మరి వచ్చేది వైశాఖ మాసం కాబట్టి ఫోన్లు చేసి, అయ్యా మేము గుడికి రావన్న వద్ద మరి మమ్మల్ని దాడి చేస్తున్నాయి, మాకు ఇంజక్షన్లు అవుతున్నాయి, బాధలు అవుతున్నాయి, ఎట్లనన్నా ఈ కోతులు లేకుండా మీరు అయ్యగారులు పట్టించుకోరా అని మమ్మల్ని అనేక రకాలుగా అంటున్నారు. కాబట్టి దయచేసి ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని ఈ కోతులను పట్టించి మమ్మల్ని కోతుల బాధ నుంచి విముక్తి చేయవలసింది. ఇది